ఓకే. వెంకటస్వామి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు దట్టు ఏమిటంటే దేవుళ్లతో కాంగ్రెస్ నాయకుల్ని పోలుస్తూ కూడా ఆయన మాట్లాడారు. మీరు ఆ బయట వినే ఉంటారు ఆయన మాట్లాడిన విధానం. అంటే ఇలా ఇంతమంది ఇన్ని విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు, దేవుళ్ళ విషయంలోనే మనకు ఒక ఏకాభిప్రాయం లేదు అని మాట్లాడారు ఆయన. దానికి బీజేపీ ఆల్రెడీ ఇవాళ చేసిందంతా కూడా తెలుసు, మీకు ఆందోళనలు చేసింది ఈ ఓమోర్చా సైతం. ఆ ప్యానెల్ ఉన్న పెద్దలకి తర్వాత మీకు ఎస్ సార్, థ్యాంక్ యూ. అందరికి కూడా నమస్కారం. ముందుగా యాక్చువల్లీ దీంట్లో నేను చాలా స్పష్టంగా నేను సమావేశంలో ఉన్నాను. దేవతలను కించపరిచేటువంటి అంశం లేనే లేదు. ఆయన మీరే ఇందాక బయట ఇచ్చినారు, అది ఓపెన్ ఫ్యాక్ట్. ఎక్కడ కూడా దేవుడు లేడని అనలేదు కదా ఆయన. దేవతలు ఉన్నారు మనకు, మన సమాజంలో ఒక వర్గానికి. అంటే ఇప్పుడు ఈ సమాజమే మొత్తం హిందూ సమాజం, మొత్తం దేశమే హిందూ డామినేటెడ్. సో ఇక్కడ మనం 33 కోట్ల దేవతలను పూజిస్తాం అనేటువంటి మాట ఇదే సిద్ధాంతులు లేకపోతే పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరు చెప్పేది ఏంది, చాలా మందికి దేవతలు ఉన్నారు, 33 కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటి మాట ప్రతి చోట నేను కూడా విన్నాను. చిన్న చిన్న పురాణ కథలలో లేకపోతే ఓపు కథలలో బుర్ర కథలలో కూడా 33 కోట్ల దేవతలు అనే పదం నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. సో 33 కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటి మాట దేవుళ్ళను కించపరచడమా, దేవుడు లేడనడమా? దేవుని మీద విశ్వాసమే వ్యక్తం చేసినారు. వాళ్ళ విషయంలో మనకే ఒక ఏకాభిప్రాయం లేదు అంటే మనమే విభిన్న రకాల దేవుళ్ళని కొలుస్తూ ఉంటాం. హిందుత్వం అంటేనే హిందుత్వము, హిందూ సమాజము, హిందూ దేవతలు అంటే వివిధతామే ఏకత, భారత్ కి ప్రత్యేకత అని అన్నారు. భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే హిందూ సమాజం యొక్క ప్రత్యేకత అంటే వివిధత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం. భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, భిన్నమైనటువంటి విశ్వాసాలు ఉంటాయి, భిన్నమైన నమ్మకాలు ఉంటాయి. ఈ భిన్నమైన నమ్మకాల నుంచి ఒక ఏకత్వం ఉంటది. దేవుడు అనేది ఒక ఏకత్వం. అవును, అందరూ కలిసి ఉండడం, అందరం కలిసి. దేవుడు అనేది ఒక ఏకత్వం. ఆ దేవుడు అనే దాన్ని ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కించపరచలేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను ప్రత్యక్షంగా మీ సమావేశంలో ఉన్నాను, నేను కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్నాను, నేను సమావేశం ఉన్నా. వారు అన్నది దేవతలు ఉన్నారు అన్నారు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే వేరే మతాల గురించి వేరే ధర్మాల గురించి మాట్లాడ అంటే ఈ దేశంలో ఈ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ మనం కదా. సో ఏ మంచి ఉన్నా చెడున్నా కూడా మన మీదనే ఉదాహరణలు ఉంటాయి. సో ఒక హిందువుగా ఆ ముఖ్యమంత్రి అంటే ఆయన కూడా హిందువే కదా, మనమంతా హిందువులు. సో హిందువుల మన జనరల్ గా ఇన్ జనరల్ మన సమాజానికి సంబంధించిన ఉదాహరణే మనం తీసుకుంటాం. దీనివల్ల ఎవరైనా నొచ్చుకుంటే, నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైనా నొచ్చుకుంటే నిజంగా అంటే ఆయన అన్న తీరులో ఎక్కడ కూడా దేవుళ్ళను కానీ దేవతలను కానీ హిందూ సమాజాన్ని కానీ ఎక్కడ కూడా ఆయన కించపరచలేదు. మరి ఒకవేళ మేము మాటల అంటే ఒరవడిలో ఎవరైనా నొచ్చుకుంటే మొత్తం హిందూ సమాజానికి మేము క్షమాపణ చెప్తున్నాం. నేను ముఖ్యమంత్రి గారి తర్వాత చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తున్నా, నా వ్యక్తిగతంగా కూడా చెప్తున్నా. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను సార్ తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పారు కూడా, నేను యాక్చువల్లీ పార్టీలో భిన్న మనస్తత్వాలు ఉంటాయని చెప్పడం నా ఉద్దేశం అని కూడా వివరణ ఇచ్చారు ఆయన. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఆయన అదే ఇప్పుడు అసలు అంటే విన్నారు కదండి. ఇప్పుడు మీరు బయట వినిపించడంలో ఏమన్నారంటే దేవతల విషయంలో ఒక పోలిక. నిజంగానే బ్రహ్మచారి అంటే హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకొని బ్రహ్మచారులు ఉంటారు, అది వాస్తవం కాదా? ఇది మీ ఈ పూజారులు లేకపోతే మఠాధిపతులు చెప్పిందే కాదా? లేకుండా నాకు తెలుసా, మీకు తెలుసా? హనుమంతుణ్ణి మనము ఒక స్వయం సేవకుడిగా, ఒక సేవకుడిగా, ఒక రామభక్తుడిగా, ఒక బ్రహ్మచారిగా మనం వర్ణిస్తామా లేదా? అదే మాట ఆయన అన్నాడు, బ్రహ్మచారులకు పెళ్లి చేసుకోనుడు అంటే బ్రహ్మచారులకు ఆదర్శంగా హనుమంతుడు ఉన్నాడు అని చెప్పారు. సో చెప్పినంత మాత్రాన మేము కంచపరిచింది ఎక్కడైతుంది? అది
కాంగ్రెస్ పార్టీకి దీని వెనకాల ఏదో పెద్ద ఉన్న అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇష్యూస్ లేవు సార్. ఉమ్, భారతీయ జనతా పార్టీ సమాజంలో ఉన్నటువంటి లేకపోతే రుగ్మతల గురించో లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించో మాట్లాడడానికి వాళ్ళకేం తోయలేదు. కాబట్టి ఏదో ఒక ఇష్యూ తీసుకోవాలి. సార్ ఇగో ఈ ఈ పేపర్ చూడండి సార్. ఉమ్, ఇదేంటి సార్? స్వర్గసీమ. అవును, దీని అడ్వర్టైజ్మెంట్ ఏముంది సార్? ఆయన అవును ఆ శేఖర్ గారు చాలా విభిన్నమైనటువంటి వేషాలు వేస్తూ ఉంటారు. గెటప్ ఈ విభిన్న వేషాలు దేశాలలో ఈ స్వర్గసీమ అనేటువంటి దాన్ని అవును. మనమంటే పురాణాలు నమ్ముతున్న వాళ్ళమే కదా సార్. ఉమ్, మరి స్వర్గసీమ అని అనుకుంటా స్వర్గసీమకు వ్యతిరేకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి రావణాసురుని యొక్క ఫోటో వేసుకుంటే మనం ఎవరైనా చాలా విభిన్నంగా వినూతనంగా ఉన్నదని అంటుండే మీరే. కానీ ఆయన ఇచ్చిన క్యాప్షన్ అది చూడొచ్చు అక్కడ. మనం ఆయన ఏమంటాడు, అన్ని తలకాయలు పెట్టాక దానికి ఇచ్చిన క్యాప్షన్ అది కూడా మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే అమేయం ఇదంతా చూసింది. అవును, అంటే ఇప్పుడు ఈ సమాజంలో స్వేచ్ఛ ఉందండి. ఉమ్, ఇప్పుడు ఈయన రావణాసురుడు ఇప్పుడు మరి మరి దేవతలను ఇది ఇప్పుడు దేవతలకు వ్యతిరేకి కదా ఆయన, రామునికి వ్యతిరేకినా. రావణాసురుడు అనేటోడు ఒక ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఈ సమాజంలో, ఉమ్, అవునా కాదా? ఉమ్. ఎందుకు ఆ క్యారెక్టర్తో ఆయన కనిపించాలి అంటారు మీరు? ఎందుకు ప్రకటన చేయాలి? అంటే ఈయన ఏమంటున్నంటే హిందూ సమాజము ఒక భిన్నత్వం ఉన్నది సార్. హిందూ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి ఏమంటారు వెర్సటాలిటీ ఉంది. అవును. అయితే వెంకటస్వామి గారు ఖచ్చితంగా సీఎం గారు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అంటారు. ఈయన ఒక మాట అన్నట్టు చూసింటారు, నాస్తికుడైనా ఆస్తికుడైనా అని. ఆ, ఆస్తికుడు కూడా హిందువే, నాస్తికుడు కూడా హిందువే. ఉమ్, విష్ణుమూర్తిని నేను యాక్సెప్ట్ చేయను అని కొట్లాడినటువంటి హిరణ్యకశిపుడు ఉన్నాడు. అవును, మరి హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని కొలిచినాడు. అవును, అది అవును. తండ్రి కొడుకులే కదా మరి వారిద్దరు. సో ఇలా భిన్న మనస్తత్వాలు అనేవి ఉంటాయంటారు. భిన్న మనస్తత్వం అంటే పురాణాల నుంచి కూడా ఓకే ఓకే పొలిటికల్ ఇష్యూ చేయడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకే చెల్లుబాటు అయింది. ఓకే అండి, ఒక్క నిమిషం సార్. భారతీయ జనతా పార్టీకి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. షూర్ షూర్. ఏదేనైనా కూడా దానికి మతం రంగి పూచో లేకపోతే దాన్ని పొలిటిసైజ్ చేయడం అనేటువంటిది వారికే సాధ్యము. ఓకే సార్. అక్కడ వారు చాలా స్పష్టం. నేను కూడా ఆ సీనన్న అక్కడ కూర్చున్న సీనన్న లాగా నేను కూడా కట్టర్ హిందూవాదినే. నేను ఇక్కడ కూర్చొని కాంగ్రెస్ పార్టీలో ఉండే చెప్తున్నా. నేను కట్టర్ హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని లేకపోతే హిందూ దేవతలను నేను కొలుస్తా అని చెప్తున్నా. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినాడు ఓపెన్ గా హిందూ దేవతలను మనం కొలుస్తామని. అట్లాంటి దేవతల విషయంలో మనకు వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి, వేరు వేరు మనస్తత్వాలు ఉంటాయి, వేరు వేరు ఆధారాలు మాట్లాడదాం. ఇంకా పాయింట్ వైజ్ మాట్లాడదాం. వెంకటస్వామి గారు మాట్లాడదాం. ఒక్క నిమిషం. ఆరాధన పద్ధతులు వేరున్నా కూడా ఆరాధన పద్ధతులు ఆయన ఒక మాట చెప్పినాడు, భిన్నాభిప్రాయం ఉండొచ్చు కానీ మంచి అభిప్రాయం ఉండాలా అని చెప్పినాడు. అంటే దేవుడి పట్ల మంచి అభిప్రాయం ఉన్నది అందరికీ. ఓకే సార్. ఎల్లమ్మ కావచ్చు, ఆంజనేయ కావచ్చు, మాకు మా పార్టీకి కానీ మాకు కానీ కోటేశ్వర సార్తో మాట్లాడదాం. ఒక్క సెకండ్ ఉన్నది. అభిప్రాయం అట్లాగే మీరు కూడా మంచి అభిప్రాయాన్ని చేసుకోండి, మీ మీద మంచి అభిప్రాయం వచ్చేటట్టు చూసుకోండి అని అన్నాడు ఆయన.